రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట, ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? ఏది అర్థం కావాలి ప్రజలకు? ఏం పని లేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్గా ఉండండి. అంతమంది నన్ను లక్షల మంది మీరు 10 మంది అయినా ఇక్కడ 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఏం సీఎం పని లేదా నీకు? మళ్ళీ అందరు ఇళ్ళకి చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి. ముందరున్న వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. 25 ఏళ్ల క్రితం. దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి, ఏమనుకోవద్దు. సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట బంద్ చేయాలి, గొడవ బంద్ చేయాలి ప్లీజ్, స్టాప్. సో ఆ విధంగా 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది బంద్ చేయాలి. ఏ బాబు బంద్ చేయాలి బాబు. ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది, ఎన్నో మాటలు అన్నారు, ఎగతాళి చేసిండ్రు, అవహేళన చేసిండ్రు. మకలో పుట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు. కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో, అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో, అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసిపడి ఒక సమయం ఎట్లా వచ్చింది, ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్తు ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు